హలో గైస్, వెల్కమ్ టు అమర్ వ్లాగ్స్. ఈ ఛానల్ అయితే నా చుట్టుపక్కల ఉన్న టూరిజం ప్లేసెస్ చూపెట్టడానికి అయితే నేను ఈ ఛానల్ క్రియేట్ చేస్తాను. అంతేకాకుండా నా పర్సనల్గా నేను చేసే ఈవెంట్స్ కానీ అవన్నీ కూడా మీకు ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మనం చెక్ చేసుకున్నట్టయితే నా దగ్గరలో ఉన్న ఒక లేక్ పైన అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ లేక్ ఏంటంటే మనకి ఇండియాలోనే స్వచ్ఛమైన ప్రదేశాలలో సెకండ్ ప్లేస్లో ఇది ఉండడం జరిగింది. మనం ఒకవేళ వరల్డ్లో చెక్ చేసుకున్నట్లయితే ఇది 8th ప్లేస్లో ఉండడం జరిగింది. మనకి లొకేషన్ చెక్ చేసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి 201 కిలోమీటర్స్ అయితే ఇది ఉండడం జరిగింది. అయితే మనకి హైదరాబాద్ నుంచి ఒకవేళ మీరు రావాలనుకుంటే మాత్రం వయా గట్కేసర్, జనగాం టు వరంగల్ నుంచి మీకు నర్సంపేట రావాల్సి ఉంటుంది. నర్సంపేట నుంచి మనకి 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది. నేను నర్సంపేట నుంచి రూట్ అయితే మీకు చూపిస్తాను. అయితే నర్సంపేట వరకు మీరు రావాలంటే మాత్రం హైదరాబాద్ టు గట్కేసర్ టు వరంగల్, జనగాం టు వరంగల్, తర్వాత మీరు నర్సంపేట రావాల్సి ఉంటుంది. అయితే టోటల్గా అయితే మీకు హైదరాబాద్ నుంచి లొకేషన్ వరకు అయితే 201 కిలోమీటర్స్ అయితే ఉండడం జరిగింది. అయితే లొకేషన్లోకి వెళ్ళే ముందు అయితే దాని గురించి కొన్ని స్పెషాలిటీస్ అయితే మనం తెలుసుకుందాం. అయితే ఈ లొకేషన్లో ఈ లేక్ అయితే మనకి ప్రతాపరుద్రుడు అని మనకి 12వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు అని దీన్ని నిర్మించడం జరిగింది. ఇది వాళ్ళ మంచినీటి అవసరాల కోసం అయితే దీన్ని నిర్మించారు. అయితే ఇప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకైతే మంచినీటి సరఫరా అయితే ఇక్కడ నుంచే జరగడం జరుగుతుంది. అయితే మన లొకేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి లేక్ యొక్క కెపాసిటీ వచ్చేసి 3200 అడుగులు, అంటే 3200 అడుగుల వరకు దీంట్లో వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 32 ఫీట్స్ కంటే ఎక్కువ హైట్ వాటర్ వచ్చినట్టయితే ఇక్కడ నుంచి గేట్స్ ఓపెన్ చేసి వాటర్ అనేది నీటి సరఫరా కోసం అయితే పంపించడం జరుగుతుంది. సాగునీటి కోసం అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి వాటర్. ఇంతేకాకుండా మనకి ఈ లొకేషన్లో ఒక 102 రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు అయితే మనకి ఇక్కడ దీని చుట్టుపక్కల ఉన్న అడవిలో అయితే మనకు లభించడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని వలస పక్షులు కూడా అక్కడ చూడొచ్చు. ఆలస్యం చేయకుండా లొకేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే దానికంటే ముందు ఒక చిన్న ఇంట్రో తర్వాత అయితే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ వరంగల్ నుంచి మీరు వస్తున్నట్టయితే అంబేద్కర్ సెంటర్ అని చెప్పేసి అడిగితే ఈ సర్కిల్కి వస్తారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఆ లొకేషన్ వచ్చేసి పాకాల వచ్చేసి మనకి 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. దీని తర్వాత కార్లోకి అయితే మేము షిఫ్ట్ అయ్యాం. చూడొచ్చు బండి తర్వాత మేము కార్లోకి వచ్చేసాం. దాని తర్వాత ఈ జర్నీ అయితే మీకు చూపిస్తాను. మధ్యలో ఒక డ్యామ్ కూడా మనం చూస్తాము. ఆ డ్యామ్ కూడా మీకు చూపిస్తాను. రోడ్ అయితే కొంచెం మరీ అంత మంచిగా అయితే ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డు చాలా గుంతలు అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం డ్యామ్ దగ్గరికి వచ్చాం. మనం చూద్దాం ఒక డ్యామ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే. ఇది డ్యామ్ అన్నట్టు చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి అయితే
వ్యూ అయితే చాలా బాగుంది, మనం చూడొచ్చు ఇక్కడ చాలా సూపర్గా ఉంది. ఒకవేళ మీరు ఫోటో వాళ్ళకైతే ఇక్కడ మంచిగా మీరు మంచి ఫొటోస్ తీసుకోవడానికి అయితే మీరు చూడొచ్చు. లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ డ్యామ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి అశోక్ నగర్ ఏరియా. దీంట్లో ఇక్కడ ఈ డ్యామ్ని అశోక్ నగర్ డ్యామ్ అంటారు. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సాగునీరు వెళ్తూ ఉంటుంది. కొంచెం ముందుకు లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను క్లియర్గా. చూడొచ్చు చాలా పెద్దగా ఉంది చెరువు అయితే. ఇక్కడ నేను రిటర్న్ వస్తుంటే అక్కడ డ్యామ్ పైన నుంచే మనం రిటర్న్లో మనం చూస్తే ఆ సీనరీ మాత్రం సూపర్గా ఉంది. అందుకే మీకోసం చూపెట్టడానికి అని చెప్పేసి తీశాను. దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాం. కొన్ని మధ్యలో కొన్ని లొకేషన్స్ అయితే కొంచెం మంచిగా అనిపించింది, నేను తీసాను దీంట్లో. కంటిన్యూ అవుతున్నాం. ఇక్కడ ఇదేంటంటే మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది. మనకి ఇక్కడ చపాతీ కానీ చికెన్ మటన్ ఇంకేమన్నా కావాలనుకున్నా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ మీరు దూరం నుంచి వచ్చుంటే. ఇదే మన లొకేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి లేక్ వస్తుంది. అయితే లేక్ అంటే ముందు నేను మీకు పార్క్ చూపిస్తాను. పార్క్ దగ్గర నుంచి బోటింగ్ ఎలా ఉంటుంది ఏంటో అవన్నీ చూపిస్తాను మీకు. ఇదే లేక్ సైడ్ వ్యూ, ఇది రోడ్ పైన చూస్తే ఎలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ ఇదే మనకు బోటింగ్ ఏరియా. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. మనకైతే మొత్తం వాటరే కనబడుతుంది. అక్కడ లాస్ట్లో మనకి ఏముందో ఏం తెలియట్లేదు. లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది మనకి పార్క్. ఈ పార్క్ ఏంటంటే ఇప్పుడు మనకి లాక్డౌన్ సిచ్యువేషన్లో ఏం చేశారంటే దాన్ని క్లోజ్ చేశారు. అక్కడ ఫిజికల్ కాంటాక్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి అక్కడ లోపలికి అయితే అలో చేయట్లేదు. ఇప్పుడు ఇది గేట్ వేసారు. నేను బయట నుంచే మీకు చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. ఇది బోటింగ్ పాయింట్. ఈ ఏరియాలో నుంచి అయితే బోటింగ్ చేస్తారు. ఇక్కడ కూడా బోటింగ్ కూడా ఇప్పుడు యాక్సెస్ లేదు మనకి. ఇక్కడ నీటిలోకి దిగడానికి అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏరియాలో అయితే కిందికి దిగడానికి వాళ్ళు ఛాన్స్ ఉండదు, మనకి దిగనివ్వరు. నేను బయట నుంచే తీస్తున్నాను వీడియో అయితే మీకు. నీళ్ళలోకి అయితే పోనీయరు, ఎందుకంటే ఇక్కడ ఈ చెరువులో మనకి మొసళ్ళు బాగుంటాయి, అందుకోసమే లోపలికి పోనీయరు. ఇక్కడ చూడొచ్చు మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పేసి. స్విమ్మింగ్ ఈజ్ టోటల్లీ ప్రొహిబిటెడ్, అంటే మనకి స్విమ్మింగ్ అయితే అలో లేదని చెప్పేసి చెప్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ మనం వెనకాలకి వెళ్తున్నాం. మనం లేక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు.
ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు అయితే మనకి ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం వెహికల్ తీసుకెళ్తే వెహికల్కి మనం టికెట్ తీసుకోవాలి. ప్లస్ మనం ఎంతమంది ఉన్నామో మనందరికి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అడల్ట్స్ అయితే 20 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీ వెహికల్ తీసుకెళ్ళినట్టయితే 4 వీలర్ అయితే 4 వీలర్కి 30 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ఇక్కడ చెకింగ్ కూడా చేస్తారు. వెహికల్లో ఒకవేళ లిక్కర్స్ అలాంటివి ఏమైనా మనం క్యారీ చేస్తే అది ప్రొహిబిటెడ్. మన కెమెరాస్ కూడా అలౌ చేయరు లోపలికి. ఇక్కడ చెక్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళైతే. వెహికల్ చెకింగ్ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. ఒకవేళ మీరు ఫుడ్ ఏదైనా తీసుకొచ్చుకుంటే మాత్రం మీ వెహికల్లో నుంచి బయటకి అయితే చేయకండి ఇక్కడ, ఎందుకంటే కోతులు బాగుంటాయి, కోతుల బిడద ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీరు బయటికి ఏదైనా తీసి చేతిలో పట్టుకున్నారంటే మీ దగ్గరికి వచ్చేస్తాయి అవి. ఇది లేక్ దగ్గరికి వచ్చేసాం మనం. చూడొచ్చు కోతులు అయితే బాగుంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు స్టోన్ పైన మనకి కొండ బొమ్మ అయితే ఉంది, చూడొచ్చు మనం. ఇది తూమ్ అన్నట్టు. ఇక్కడ నుంచే నార్మల్గా చెరువులో అదే మనకి లేక్లో ఉన్న ఈ సరస్సులో ఉన్న వాటర్ అన్నీ మనకి సాగునీరు కోసం పంపించడానికి అయితే ఇక్కడ నుంచే గేట్స్ ఓపెన్ చేస్తారు. దీన్ని తూమ్ అంటారు మా దగ్గర అయితే. కోతులు అయితే చాలా ఉంటాయి. వాటిని మీరు ఏమన్నంత వరకు అవి మీ దగ్గరికి రావు. మీరు ఏమన్నా అన్నారంటే అవి మీ దగ్గరికి వచ్చేస్తాయి. అందుకే ఏమనుకుంటుండండి, వాటికైతే కొంచెం దూరంగా ఉండండి. చూడొచ్చు ఇక్కడ తూమ్. ఇక్కడ ఒకవేళ మనకి వాటర్ ఇక్కడ 32 ఫీట్స్ కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఏంటంటే గేట్స్ ఆటోమేటిక్గా వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ అయితే పంపించడం జరుగుతుంది బయటికి. చూడొచ్చు లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మీరు ఫొటోస్ దిగడానికి అయితే ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ తూమ్ పైన నుంచి మీరు ఒకవేళ వెనకాల లొకేషన్ ఫోటో దిగాలనుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఒక యాంకర్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. చూడొచ్చు ఇదే యాంకర్. ఈ యాంకర్ దగ్గర నిలబడి మీరు ఫోటో కూడా దిగవచ్చు. చూడొచ్చు ఈ లొకేషన్లో అయితే మీకు సూపర్గా ఫొటోస్ దిగడానికి అవసరం ఉంటుంది. ఈ తూమ్ యొక్క సౌండ్ నేను మీకు వినిపిస్తాను. ఇక్కడ వాటర్ పోతుంటే సౌండ్ ఎలా వస్తుంది. సౌండ్ అంటే ఇక్కడ మనకి గేట్ వాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవడానికి గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు వాటర్ కెపాసిటీ ఇప్పుడైతే 30 ఫీట్స్ ఉంది. 30 ఫీట్స్ ఉంది. ఇప్పుడు వాటర్ అయితే మనకి అక్కడ నుంచి ఓపెన్ చేశారు కాబట్టి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. అది కాన్స్టాంట్గా అక్కడికే ఉంటుంది మనకి. దీని తర్వాత ఆపోజిట్లో మనం దిగుతున్నాం. ఇక్కడైతే చూడొచ్చు మీరు కింద మనకి వాటర్లో అక్కడ మనకి హట్స్ లాగా కనబడుతున్నాయి. కానీ అక్కడికి పోవడానికి అయితే మనకి ఇప్పుడు ఛాన్స్ ఉండదు, దిగనివ్వరు అక్కడ లోపలికి. ఇక్కడ చూసి స్టోన్స్ పైన ఎంత మంచిగా చెక్కారో. మన రియల్ క్రొకడైల్ లాగా, రియల్ కొండ సిల్వ లాగా మనకి బొమ్మలు అయితే ఇక్కడ కనబడతాయి చాలా. ఇది ఆపోజిట్లో కింది దిగుతున్నాం. తూమ్ నుంచి వచ్చే వాటర్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తూమ్ నుంచి బయటకు వచ్చే వాటర్ ఇక్కడ మనకి కాలువలో నుంచి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మెట్ల మీద నుంచి అయినా దిగవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ సైడ్ నుంచి మనకి కిందికి దిగడానికి వెహికల్ కూడా తీసుకొని డైరెక్ట్ దిగిపోవచ్చు కిందికి.
ఇక్కడ చూడొచ్చు ఆపోజిట్లో తూమ్లో నుంచి వచ్చే వాటర్ మనకి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ చూడొచ్చు చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు. తూమ్ నుంచి వచ్చే వాటర్ ఈ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏముండవు, క్రొకడైల్స్ లాంటివి ఏముండవు కాబట్టి ఇక్కడ వాటర్లో దిగి ఆడుకోవడం అట్లాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే మనకి వచ్చిన వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఉంది. వాళ్ళు ఫుడ్ తినడానికి మనకు కొంచెం అకామిడేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు అది క్లోజ్ చేసి ఉంది, ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు అది ఓపెన్ లేదు. దీని తర్వాత ఇక్కడ మనకు టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా క్లోజ్ ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే వాష్ బేషన్లు, టాయిలెట్స్ ప్రతి ఒక్కటైతే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. రోజు వాటర్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. అవి ఇవి వెళ్ళే వాటర్ మొత్తం మనకి సాగునీటి కోసం, మంచినీటి కోసం వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ స్టోన్స్ పైన ఈ చెక్కి దాన్ని పెయింట్ వేయడం అయితే సూపర్గా ఉంది. అదైతే రియల్గా మనకి అక్కడ ఉన్నట్టే కనబడుతున్నాయి. ఇది మా వాళ్ళ క్రియేటివిటీ అన్నట్టు, దానికి ఏదో స్పెట్స్ పెట్టి తీసిర్లు. చూడొచ్చు ఇక్కడ ఈ ఆఫీస్ వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అన్నట్టు. ఎవరైనా అఫీషియల్స్ వస్తే ఉండడానికి అది పనికి వస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఆ ఏరియా అయితే సూపర్గా ఉంది. అక్కడ కొన్ని అరటి చెట్లు, ఇంకా కొన్ని ఔషధాలకు సంబంధించిన మొక్కలు అయితే ఉన్నాయి. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి అయితే ఆడ కొండెంగలు ఉన్నాయి. కొండెంగలు అంటే తెలుసు కదా మీకు, కోతులకు ఆపోజిట్లో ఉంటాయి. దాంట్లో వీటిని చూస్తే కోతులు భయపడతాయి. అయితే అవి ఏముంటాయో అని చెప్పేసి మీ దగ్గరికి అయితే వెళ్ళలేదు. దీని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మీకు చూపెట్టడానికి అని చెప్పేసి దిగి నేను చూపిస్తున్నాను దీన్ని. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చాలా మంచి ప్లేస్ ఇది. చూడొచ్చు ఈవినింగ్ టైం కాబట్టి నాకు కొంచెం లైటింగ్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మనకి లొకేషన్ సూపర్గా పడుతుంది. ఒకవేళ మీరు ఫొటోస్ దిగడానికి కూడా ఇది కూడా ఒక మంచి ప్లేస్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం.
ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఒక గెస్ట్ హౌస్ అయితే ఉండేది, అది ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. ఇక్కడ మీరు ఫుడ్ తీసుకుంటే ఈ ఏరియాలో అయితే మీరు తినొచ్చు, ఇక్కడ నేను ఆపుకొని సైడ్కి. కొంచెం రష్ ఉన్న టైంలో వస్తే మాత్రం ఇక్కడ దాకా వెహికల్ రావడం కష్టమవుతుంది, మీరు నడిచే రావాల్సి ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి నేను వెహికల్ తీసుకొని వచ్చాము. ఇది ఇక్కడ నుంచి అయితే వాటర్, ఇక్కడ నుంచి ఎక్స్ట్రా అయిన వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. దీన్ని మత్తడి అంటారు. మత్తడి అంటే నార్మల్గా చెరువులో వాటర్ ఎక్కువైతే మత్తడి వస్తుంది కదా, అదన్నట్టు ఇక్కడ కూడా చాలామంది దిగి వాటర్లోకి దిగి స్విమ్మింగ్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు, చూడొచ్చు మీరు. చూడవచ్చు ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం ఈ మొత్తంలో వాటర్ ఇంకా ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కొంచెం ముందుకెళ్ళి తీసాను, సేమ్ అదే లొకేషన్. వాటర్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి సాగునీటి కోసం. చూసారు కదా ఫ్రెండ్స్, అది వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. కానీ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దాని ద్వారా నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ అనేది మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.